వైసీపీ శ్రేణులు ఇటీవల పత్రికా సమావేశంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఆరోపించిన ఆరోపణలను నిరూపించాలని టీడీపీ నాయకులు పీఎస్సీఎస్ చైర్మన్ తలచూరు మస్తాన్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలచూరు మస్తాన్ బాబు, డైరెక్టర్ కోడూరు పెన్సిల్ భాస్కర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన ఇరిగేషన్ పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాకాని చేస్తున్న అసత్యపు ఆరోపణలను నిరూపించాలన్నారు. సోమవారం 11 గంటలకు పొదలకూరు ఇరిగేషన్ కార్యాలయానికి తమ దగ్గర ఉన్న ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, బక్కయ్య నాయుడు, పల్లారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్న పొదలకూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా నాయకుడు గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు తోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి, పొదలకూరులోని మా గురించి వారు వాడినటువంటి భాష వాళ్ళ నాయకుడికే వాడే భాషే వాళ్ళ అనుచరుల చేత కూడా వాడించడం చాలా దుర్మార్గమైనటువంటి. మేము అధికార పార్టీలో ఉండి గతంలో అనేక మంది గ్రామ స్థాయి నాయకుల చేత మా నాయకుడిని విమర్శింపజేశారు. వాళ్ళు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో పెద్దలు గతంలో పీఎస్సీఎస్ చైర్మన్ గా అప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు నా మీద కేసు పెట్టేదానికి, నిన్న మళ్ళీ మమ్మల్ని మాట్లాడేదాని దాకా ఎప్పుడూ మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పెద్ద తరహాగా మాట్లాడి పోస్ట్ పెట్టారు. మేము చంద్రమోహన్ రెడ్డికి చెంచాలన్నమాట, మేము చంద్రమోహన్ రెడ్డికి జీతగాలన్నమాట. ఓకే, మా నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మా నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడు, మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని, మీ నాయకుడిని ఎదురుట్టి పోరాడాం. మా నిజాయితీని కూడా మీరు ప్రశ్నించటం మీ అవివేకానికి నిదర్శనం. చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి మేమందరం ఆయన ప్రధాన అనుచరులుగా కష్ట నష్టాలలో ఆయన వెన్నుంటి పనిచేస్తూ వచ్చాం. గెలుపైనా ఓటమి అయినా మా పోరాటం మేము వదల్లా. 2019 నుంచి 24 వరకు మీ అరాచకాలకి ఎదురుంటి పోరాడి మీ అవినీతి అక్రమాలని ఈ పొదలకూరు మండలంలో బయట పెట్టాం. మేము అందరం కూడా రోడ్ల మీదకి వచ్చాం. అప్పటి రెవెన్యూ, పోలీస్, ఎంపీడీ వాళ్ళని సస్పెండ్ అయ్యేదాకా మేము ఆనాడు కూడా మా వాయిస్ ని మా నాయకుడు ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకెళ్ళాం. మేము జీతగాళ్ళము, చెంచాగాళ్ళము ఈ మండల ప్రజలకు తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మీరు వాడుతున్నటువంటి భాష మమ్మల్ని రెచ్చగొట్టాలని, అధికారంలో ఉన్న మా చేత మీరు రెచ్చగొట్టించబడాలని వాడుతున్నారు. కానీ మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా నాయకుడు మాకు అలాంటి భాష నేర్పించాల. ఈ కొట్టిన విషయం మీద మాత్రమే మాట్లాడాలనేదే మా నాయకుడు ఆదేశం. మీరు నిన్న పిలిచారు, ఇరిగేషన్ లో సాగునీటి రంగంలో పనులు చేయకుండా బిల్లులు తిన్నాము, డబ్బులు తీసుకున్నారు అని అన్నారు. మేము ఎక్కడైనా నిరూపిస్తామన్నారు. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకి పొదలకూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో మేమందరం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీరు ఆరోపించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలతో పత్రికా ముఖంగా మీ అందరి సమక్షంలో ఎక్కడికైనా ఏ ఊరు మీరు ఎంచుకున్నా అంటే మమ్మల్ని ఎంచుకోమంటున్నారు. మేము ఎక్కడ పనిచేసామో, ఎక్కడ డబ్బులు తిన్నామో అని మీరు ఆరోపిస్తున్నారు. కాబట్టి మీకు దృష్టిలో ఉన్నటువంటి ఏ ఊరైనా నియోజకవర్గంలో కానీ పొదలకూరు మండలంలో కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ నాయకుడైనా రండి, లేదా మీరైనా రండి. మేము రావడానికి మీ దగ్గర పత్రిక విలేకరుల సమక్షంలో నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీరు చేసినటువంటి ఆరోపణలకి మీరు కట్టుబడి ఉంటే రేపు 11 గంటలకు పొదలకూరులో ఇరిగేషన్ కార్యాలయం దగ్గర మేము ఉంటాము. రండి, మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ఆయన ఈ పొదలకూరుని ఉద్ధారకుడు అంట, ఆయన తిప్పకాడ అదే గ్రావిల్ ఆడదోలి ఈరోజు రికవరీ 20 లక్షల దాకా రికవరీ నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము దోచేసిన వ్యక్తి మాట్లాడుతూ లస్కర్ల డబ్బులు నీటి సంఘాల అకౌంట్లోకి వస్తే వాళ్ళకి ఇవ్వకుండా తినేశారు అని ఆరోపించారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, మీ దగ్గర మీరు చేసిన ఆరోపణకు మీరు కట్టుబడి ఉంటే రండి, నిరూపించండి అని మేము సవాల్ విసురుతాం. పారిపోవటం కాదు, అవినీతిని నిరూపించగలగండి. మేము ఆనాడు 2020 నుంచి 24 దాకా ఆరోపణలు చేశాం. స్వాతి అవినీతి మీద ప్రశ్న సస్పెండ్ అయ్యేదాకా మీ గవర్నమెంట్ లోనే మేము నిరూపించుకున్నాం. వీర వసంతరావు మేము చేశాం.
ఆయన సస్పెండ్ అయ్యేదాకా మేము ఆధారాలతో కోర్టులకు వెళ్ళాం, లోకాయుక్తకి వెళ్ళాం. మేము ఆ రోజు పోలీస్ వ్యవస్థ మీద చేశాం, ఎస్ఐ కరిముల్లా మీద. అతను సస్పెండ్ అయిన దాకా మేము ఆధారాలతో నిరూపించాం. ఆ రోజు జాతీయ ఎస్టీ కమిషనర్ ద్వారా మా నాయకుడు అతనిని ఉద్యోగం ఓడగొట్టిన దాకా మేము ఆధారాలతో నిరూపించాం. మీకు ఆ ధైర్యం ఉంటే, మీ దగ్గర ఆధారం ఉండి మీకు ఆ దమ్ముంటే గుడ్డగాల్చి నెత్తినేయటం కాదు, ప్రజలకు ఉపయోగపడుతున్న పనులు చేస్తున్న మా చంద్రమోహన్ రెడ్డి గురించి ప్రతిరోజు అవినీతి 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 అంటూ గారు. అదేవిధంగా పెదమల్ల రమణారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ షేక్ అంజాద్ బాషా 1వ వార్డు సభ్యుడు. షేక్ అంజాద్ బాషా గురించి మాట్లాడాలంటే ఆయన పెద్ద నాయకుడు అనేది ఆయన ఫీలింగ్. కేఆర్ నగర్ లోకి వెళితే ఆయన చరిత్ర పుంకాలుగా చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు. ఎన్ఆర్జీఎస్ లో ఆయన అవినీతి భాగవతం ఏ విధంగా ఉందనే ప్రతి దగ్గర ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వంలో ఏలు ముద్రలు వేసుకుని డబ్బులు తీసుకున్న చరిత్ర అయింది. అదేవిధంగా చిట్టేపల్లి తిప్ప దగ్గర దాదాపు 25 లక్షల పైచిలుగా ఆయన మీద ఈరోజు గత ప్రభుత్వ ఎన్ఆర్జీఎస్ రికవరీ ఉంది. ఇట్లాంటి చేసి మీడియా ముందుకు వచ్చి మా నాయకుడిని మమ్మల్ని విమర్శించే స్థాయి ఈయనకుందా? సరే, వీళ్ళిద్దరు పెద్ద మనుషులు చెప్తారు రాజకీయాల్లో సంస్కారంగా గౌరవప్రదంగా మాట్లాడిన మీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు కాకాని పెట్టిన పోస్ట్ ఒకసారి చదువుకోండి. మీకు చదువు వస్తే చదువుకోండి, చదువు రాకుంటే మీ నాయకుడి దగ్గర పోయి కూర్చొని వినిపించుకోండి. ఆ భాష చెంచాలు అంటే మీరు గ్రామ సింహాలా అని అడుగుతున్నా నేను. ఆ మాట మేము అనలేమా? అది సంస్కారమా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగేవాళ్ళమా మేము? మా నాయకుడి కింద మీరు ఈ విధంగా మాట్లాడితే మేము అనలేమా మిమ్మల్ని గ్రామ సింహాలని? ఈ రోజు గత ప్రభుత్వంలో రుస్తుం మైన్ లో జరిగిన అవినీతి వల్ల ఈ రోజు ఆయన జీతకాలలో ఆయన చెంచాలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారా? అది ఆయన ఆత్మశుద్ధికే వదిలేస్తున్నా. ఈ రోజు మండలంలో నాయకుల్ని రెచ్చగొట్టి మేము సమన్వయంతో ముందుకు పోతున్నాం. పార్టీ అది ఇది అని కాకుండా ప్రతి ఒక్కరికి పనిచేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు దిశానిర్దేశంతో ముందుకు పోతుంటే ఈ రోజు కాకాని గ్రామాల్లో చిచ్చు పెట్టి ఆయన అల్ప సంతోషం పొందుతున్నాడు. గ్రామానికి వస్తాడు, ఏదో కార్యక్రమానికి వస్తాడు, ఆడ ప్రెస్ మీట్ అంటాడు. వచ్చిన కార్యక్రమం ఏంది, నువ్వు మాట్లాడే ప్రెస్ మీట్ ఏంది? ఒకసారి ప్రజలారా, పొదలకూరు మండలం అదేవిధంగా సర్వేపల్లి నియోజక ప్రజలారా ఆలోచించండి. ఇటువంటి నాయకుల్ని ఎంకరేజ్ చేయొద్దు. భవిష్యత్తులో అందరం బాగుండాలని కోరుకోవాలా. నిద్రలేసి చిచ్చులు పెట్టి ఇట్లాంటి నాయకుడిని ఎంకరేజ్ చేయొద్దని తెలియజేసుకుంటున్నా. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.